నమః. దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాన్ నాదయామనమధ్యమో అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోऽస్య దయైకసిन्धो రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్మయానాం. ఆర్తిస్సనః కులపతైర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరస్య మాదాపయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖరయోగవాహాన్ భక్తాంగిరేణ పరకాళేతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనెత్తరామ యమనావాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద కూరాధికం భట్టార్యన్ నిగమాంత యోగ జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కౌలే సదేవాతుపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్య వాగమతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరదాసం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైత్యానాం సులభ శ్రీధర సదా. శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ. లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సత్యగ్రసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్ల సద్భగాదేంద్ర పురాణబంధం జ్ఞానాదిరాజమభ్యప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపరవక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవసమ్మగ్నజంతు సంతారకౌతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసనే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే. నమ శ్రీశైలనాథాయ కుంతేనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమాం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సశిష్యం మూఢేవర్లమాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రియే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షట్కోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగం నమామ్యం ద్రావిడ వేద సాగరం திருவஜதினாடன் நந்தன் குருவூரென்னும் மறுவினையவன் பொன்னலென்றும் அனுமரை கலந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர்கள் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவில்லேன். எந்த சடுகோபன் பாதங்கள் யாமுடை பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமந்தன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் சடுகோபம் நந்தனில் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்தவிழும் சோலை மதிலருங்கள் வன்புகள் மேல் ஆன்றதமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் படத்தை தாய் ராமானுசம் மிக்க விரை நிலையும் மையாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் உள்வினையும் வாழ்வினையும் போதும் ஒருகை அருகோம் யாழினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ బ్రహ్మాళ్వారు అనుగ్రహించిన తిరువాయిమజీ దివ్య ప్రబంధాన్ని మనం చక్కగా వినడంతో పాటు మణి చేస్తున్నటువంటి ఆ యూట్యూబ్ లో పెట్టడం అనేది ఎంతమందికి ఆనందాన్ని కలిగిస్తుందో. నిన్న ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి అమ్మ మళ్ళీ కావాలంటే చక్కగా వింటున్నాము అంటే అమ్మ అదంతా అమ్మాయికి పెడుతుంది, క్రెడిట్ అంతా కూడా ఎంతో కష్టపడి ఇవన్నీ చేస్తోంది అని
వాణి నీకు నిజంగా ఎంతమంది యొక్క హృదయాలకు ఆనందాన్ని కల్పిస్తున్నావు తల్లి. చాలా అభినందనలు. పెరుమాళ్ నీకు ఆ శక్తిని ఇంకా ఇంకా ప్రసాదించాలి అని కోరుకుంటూ తిరువాయిమలి 8వ దశకం మాయావామన అనేటువంటి దాంట్లో మనం 8వ పాసురంలోకి ప్రవేశించాం. చాలా అద్భుతంగా పరమాత్మ యొక్క మాయను వర్ణించేటువంటి దశకంగా దీన్ని మనం చెప్పుకుంటున్నాం. పంచభూతాత్మకమైనటువంటి సృష్టిని ఎలా చేశావు తండ్రి, వీటన్నిటికీ నిర్వాహకుడుగా నువ్వు ఎలా ఉన్నావు తండ్రి, సృష్టి స్థితి లయాలకి కూడా నువ్వే కారకుడుగా ఎలా ఉన్నావు తండ్రి. సిత్తిర తేరు అలవా, అద్భుతంగా నీ తేరు రథాన్ని నడిపించి పాండవులకి విజయాన్ని ఎలా కూర్చావు తండ్రి. ఆ యోగశ్రీద భగవాన్ లాగా పెరుమాళ్ళ లాగా మొత్తం వీటన్నిటికీ వ్యూహాన్ని పన్నేటువంటి స్వామిగా నువ్వు ఎలా వెంచేసి ఉన్నావు క్షీరాబ్దిలో తండ్రి. ఈ కాయం జీవనం కూడా నువ్వే అయి అసలు ఇంత మాయ దీనంతటినీ నువ్వు ఎలా నిర్వహించగలుగుతున్నావు? ద్వంద్వాలన్నీ నువ్వే కదా స్వామి. ఇంత అందమైనటువంటి ముడిని ధరించినటువంటి నిన్ను నేను పొందలేకపోతున్నానే అని బెంగను పొందుతున్నాను. ఇలాగా పరమాత్మ యొక్క అఘటిత ఘటనా సామర్థ్య వైభవాన్ని మాయా అనేటువంటి పదంతో సృష్టి స్థితి లయ కారణత్వాన్ని, జగత్కారణత్వాన్ని, ఆ పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని నమ్మాళ్ళ వాళ్ళు పూర్తిగా అవిద్యాదులని నశింపచేసే సామర్థ్యం గల మాయా మహనీయుడిగా ఇందులో పెరుమాళ్ళని వర్ణించినటువంటి దశకము ఇవాళ మనం 8వ పాసురంలో ప్రవేశిస్తాం. என்ன சுண்டாயங்களால் நின்றிட்டாய் என்னையாளும் கண்ணா, என்னது ஓர் தன்மையை என்ன உன்னையாவர்க்கும் தேற்றாதியை, உன்னிய மூலகும் அவையாய் அவற்றை படைத்து பின்னும் உள்ளாய் புறத்தாய், ఇవై ఎన్న ఇయర్కైగళే. సుండాయంగళే అని ఒకసారి ఉన్నారు. ఏమి లీలలయ్యా అని. ఇయర్కైగళే అని ఏమి స్వభావం అయ్యా, భలే స్వభావం నీకెక్కడి నుంచి వచ్చింది ఇంత వైభవము అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. ప్రతి పదార్థం ఎన్నయ్యాళం కన్నా అంటారు. నన్ను ఏలేటువంటి శ్రీకృష్ణ అంటే జీవుడి యొక్క ఉనికికి పరిపాలనకి మూలకారకుడు పరమాత్మ. నా భాగ్యవశం చేత నన్ను పరిపాలించడం కోసం నడిచి వచ్చిన దేవా అని పిలవడం అన్నమాట. ఎన్న సుండా ఎంగళాయ్, ఎలాంటి లీలలయ్యానివి, నిన్నెట్టాయ్ భలే ఉన్నవయ్యా నువ్వు. ఇన్నదోర్ తన్మయ్యై என்று ఉన్నై యావర్కుం తేతారియై. ఇగో ఈయన స్వభావం ఇలా ఉంటుందండి అని ఎవరు కూడా నీ స్వభావాన్ని నిర్ణయించి చెప్పలేనంత వైభవోపేతమైనటువంటి మాయ కలిగినటువంటి వాడివి. మున్నయ మూవలగుంబవయ్యాయ్, మొదటి నుంచి అనాదిగా 3 లోకాలకి నువ్వే నిర్వాహకుడివి. అవత్తై పడైతు పిన్నం ఒళ్ళాయ్, సృష్టించడము పడైతే వాటి లోపల ఉండడం, మళ్ళీ జగదాకారుడిపై వ్యాపించి ఉండడము, ఉళ్ళాయ్ లోపల ఉండడము, పురత్తాయ్ బాహ్యమందు ఉండడము. అంటే తిరువాయిమలి వేద సూక్తాలే తిరువాయిమలిగా వచ్చిందని వేదం తమిళ మారని చెప్పుకున్నామే. వేదంలో ఏమన్నారు? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇక్కడ ఏమన్నారు? పడైత్ పిన్నం ఉళ్ళాయ్ పురత్తాయ్, లోపల ఉన్నావు బయట ఉన్నావు. ఇవన్న ఇయరైగళే, ఇవి ఏమి ఆశ్చర్యకర ఇయర్కైగళే, ఇవి ఏమి ఆశ్చర్య కలిగిన కరమైనటువంటి స్వభావాలయ్యా అంటున్నారు ఈ 8వ పాసురంలో. ఎట్టాం పాటు సకల జగత్తయ్యం సృష్టిత్, లోకాలు అన్నిటినీ కూడా సృష్టించి, అంతర్బహిష్ట వ్యాపిత్
లోపల బయట కూడా వ్యాపించి ఇప్పుడు నిర్వహిత్తువైతూ ఈ విధంగా చక్కగా నిర్వహింపచేస్తూ దుర్జ్ఞేయనాయిరిక్కిరైదు ఎన్న ఆశ్చర్యం ఎంగిరారు. దుర్జ్ఞేయ చక్కటి పదం. జ్ఞేయం అంటే తెలుసుకోగలిగినది. దుర్జ్ఞేయము తెలుసుకోవడానికి కష్టమైనటువంటి వాడు. అంటే నీ వైభవాన్ని మేము తెలుసుకోలేకపోతున్నాము అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు నమ్మాళ్వారు. ఎన్న ఇత్యాది ఎన్న లీలైகளை உடையாய் நிற்கிறாய் என்ன ఎడుమై కొళ్ళిగర కృష్ణనే నా సేవని స్వీకరించేటువంటి ఇంత లీలా మానుష చేష్టలు కలిగినటువంటి కృష్ణుడా ఇన్నదోరిత్యాది ఇన్నదోర్ తన్మయ్యను ఇన్నడి ఇన్నపడి పట్ట స్వభావத்தை ఉడయ్యను సర్వకారణ భూతనాన ఉన్నయ్యను. ఇదిగో ఇలాంటి స్వభావము కలిగిన వాడు సర్వకారణ భూతుడు అని అయినటువంటి నిన్ను ఎత్తనయ్యేను నచ్చైత జ్ఞాన రానవరుగళాలం. ఎవరైనా సరే ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళైనా సరే అరియవండాదపడి నేర్పుతి తెలుసుకోలేనంతగా నిలబడినటువంటి నువ్వు. ఎవరు తెలుసుకోలేరండి, ఎవరు తెలుసుకోలేరు. బ్రహ్మాపి నవేతి అల్పం. బ్రహ్మగారు కూడా ఇదిగో ఇంతటి వాడు ప్రయత్నత ఎంత కష్టపడి తెలుసుకుందామన్నా సరే భగవంతుని గురించి కొంచెమే తెలుసుకోగలడు తప్ప బ్రహ్మకి కూడా పరమాత్మ వైభవము తెలియదు. ఎంగిరిపడియే అన్నట్లుగా మున్నయ్య మూల గుంభవయ్యాయ్ ప్రవాహ రూపత్తాలై పజయదాయ్ పోరిగిన మూల దుఃఖం కడైవయ్యాయ్. అనాది అయిన లోకాలకన్నిటికీ నిర్వాహకుడవై ఆ లోకాలను సృష్టించి వాటిలో లోపల బయట వ్యాపించిన మూర్తి. ఈ జగత్తు నిత్యత్వం అనేది 2 రకాలుగా ఉంటుందని మనకు ఒక విషయాన్ని ఎన్నోసార్లు చెప్పింది గుర్తు చేశారు. ఏమిటది? వస్తుత నిత్యత్వం, ప్రవాహత నిత్యత్వం. ఈ 2 పదాలు చక్కగా గుర్తు పెట్టుకుందాం. వస్తుత నిత్యత్వం అనుకోండి, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. ఆ వస్తువు అలా శాశ్వతంగా ఉంటుంది. దీన్ని వస్తుత నిత్యత్వం అంటారు. ప్రవాహత నిత్యత్వం అంటే ఆ నది నిన్న ఉంది, ఇవాళ ఉంది, కానీ నిన్న ఉన్న నీరు ఇవాళ లేదు. నిన్న ఉన్న నీరు వెళ్ళిపోయింది, కొత్త నీరు వచ్చింది. ఇవాళ నీరు రేపు ఉండదు, రేపు కొత్త నీరు వస్తుంది. దీన్ని ప్రవాహతో నిత్యం అంటారు. అంటే సృష్టి చెయ్యడము అనేది వస్తుత నిత్యం, సృష్టిలో ఉన్న జీవులు ఉండడము అనేది ప్రవాహతో నిత్యము అనేటువంటిది. 2 విషయాలని చెప్పారు అన్నమాట. త్రివిధ చేతనరియన్నుదల్ త్రైలోక్యమెన్నుదల్. ఎవరిని సృష్టిస్తాడు? 3 రకాలైనటువంటి వాళ్ళు. ఎవరెవరండి? బద్ధులు, నిత్యులు, ముక్తులు. త్రివిధ చేతనులు అంటే ఎప్పుడు వాళ్లే వస్తారు. 3 లోకాల వాళ్ళు. అవత్తై పడైతు విభూతియాన పోదు అవత్తై ఉండాకి ఎంగిరదు చేతనరాన పోదు అవர்களுக்கு జ్ఞాన వికాసత్తై ఉండాకి ఎంగిరదు. ఏంటండి వీటికి ఎలా ఇస్తాడండి అంటే 3 లోకాలు లేకపోతే 3 విధాలైన చేతనులు. అంటే బద్ధులు, నిత్యులు, ముక్తులు అనేది త్రివిధ చేతనులకి నిర్వాహకుడివి అని చెప్పడం. స్వామి నీకేమో ఇవన్నీ లీలలై ఉన్నాయి. కంటిన్యూస్ గా వచ్చిందా? ఒక క్షణం పోయిందా? ఒక క్షణం పోయింది, ఒక 15 seconds. అందులో మాట ఏమిటి అంటే లోకాలను సృష్టించాడు, చేతనులను సృష్టించాడు. అంటే లోకాలను இயற்கைகளே உனக்கு இவைத்தான் லீலையாயிரான் என்றது, எங்களுக்கு இவைத்தான் ఆశ్చర్యమాయిరాన్ என்றது. ఈ దశకం యొక్క సారమే ఈ ఒక్క వ్యాఖ్యాన పదం చాలండి. ఇవన్నీ నీకు లీలలుగా ఉన్నాయి, ఇవన్నీ నాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అదే మాయ. పెరుమాళ్ళ యొక్క మాయ అంటేనే నీకేమిటి? అది ఒక ఆట. మాకేమిటి? ఎందుకు ఇలా జరుగుతోంది అని తెలియని ఒక ఆశ్చర్యము.
పరమాత్మ లీలలన్నీ కూడా మనకి ఆశ్చర్యకరాలు అనేటువంటి విషయాన్ని చెప్పడము అన్నమాట. అది ఇవై ఎన్న సుండాయంగళాల్ నిండెట్టా ఎన్నయ్యాళం కన్నా இன்னது ஓர் தன்மையை என்று உன்னை யாவர்க்கும் தேற்றியறியை முன்னைய மூவலகும் அவையாய் அவற்றை படைத்து பின்னும் உள்ளாய் పురత్తాయ్ ఇవై ఎన్న ఇయర్కైగళే. ఈ చివరి 2 పాదాల్లో అవట్రై పడైతు అంటే వాటిని సృష్టించడము అనేది కార్యంగా, 4వ పాదంది ఉళ్ళాయి పురత్తాయ్ ఇవై ఎన్న ఇయర్కైగళే అన్నప్పుడు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య, అంతా వ్యాపించి ఉన్నావు, ఇది నీ అఘటిత ఘటన సామర్థ్యానికి ఉదాహరణ అని చెప్పడం అన్నమాట. అంటే సృష్టి చేయడము, వారికి జ్ఞానాన్ని ప్రసాదించడము, ఇవి నా బుద్ధికి అందేటువంటి విషయాలు కాదు అనేటువంటి ఆశ్చర్యాన్ని, ఆ మాయని ఈ 8వ పాసురంలో మనకి చూపించారు. 9వ పాసురం ఎన్న ఇయర్కైగళాల్ ఎన్ననే నిన్నెట్టా ఎన్ కన్నా துன்னும் கரசலன முதலாக எல்லா உறுப்பும் ஒன்னு சுவையொளி ஊரு ஒளி நாற்றமுற்றும் நீயே உன்னை உணர உள்ளில் உலப்பில்லை నుణుకంగళే. మనకి 11 ఇంద్రియాలు ఉన్నాయి శరీరంలో. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటికి హెడ్ మనస్సు. ఈ మనస్సు కంట్రోల్లో ఉంటాయి మిగిలిన ఇంద్రియాలు అన్నీ కూడా అని దాన్ని చెప్తున్నారు. ఇదంతా భగవంతుడి యొక్క విభూతి అని తెలియచేస్తున్నారన్నమాట. ఎన్ కన్నా నా కృష్ణ ఎన్న ఇయర్కైగళాయ్, ఏమి స్వభావం కలిగిన వాడువయ్యా. లీలే స్వభావం, 2 పదాలు కలుపుకుంటే సరిపోతుంది. ఆయన స్వభావం ఏమిటి? లీల. ఎన్ని అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి క్రియాకలాపాలు ఆచరిస్తాడో చెప్పలేము. నిన్నెట్టా ఏ ప్రకారంగా ఉన్నావు, తున్ను కరశరణం మొదలాగా దట్టమైన కర శరణం హస్త పాదాది మొదలైన, అంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నారు. ఎల్లా ఉరుపం అన్ని అవయవాలు ఉన్న సువై, ఆ వాటి చేత అనుభవింపబడే శబ్దస్పర్శ రూపరస గంధాలు చెప్తున్నారు చూడండి. సువైరసము, ఒళి రూపము, ఊరు స్పర్శము, ఒలి శబ్దము, నాత్తము గంధము, శబ్ద స్పర్శ రూపరస గంధం 5 ఇంద్రియాలు. అవి చేసేటువంటి అంటే తన్మాత్రలు, రసాలు తన్మాత్రలు 2 కూడా ఉన్నాయి. ఉణరవుణిల్ చక్కగా తెలుసుకోవడానికి మేం ప్రయత్నం చేస్తే నుణుకంగళ్ నీ సూక్ష్మత్వం అనే వైలక్షణ్యం. మరి అంత సూక్ష్మత్వం ఏంటయ్యా, అణువులో అణువుగా ఉంటాడు అని మనకి తెలియడానికి వ్యాఖ్యానంలో ఒక చోట చెప్పారు. వరి గింజని తీసుకొని, ధాన్యం గింజని తీసుకొని ఆ మొనని 1000 ముక్కలు చేస్తే ఎంత బాగా ఉంటుందో అంత ఉంటాడన్నారు. అసలు దాన్ని 1000 భాగాలు చేయగలిగినటువంటి సామర్థ్యమే లేదు మనకి. అంటే అణోరణీయాన్ని చెప్పడం అన్నమాట. కుల పొయ్యిల్లై ఈ వైలక్షణ్యాలకి ఏమాత్రము ఆ అంతము లేదు తండ్రి. అసలు ఎంత 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 అని కొలుద్దామంటే అది మాకు అందేటువంటి విషయమే కాదు అంటున్నారు. 9 9ஆம் பாட்டு ஞானேந்திரியங்களும் கர்மேந்திரியங்களும் சப்தாதி விஷயங்களும் அவனுக்கு விபூதியா இருக்கிற இருப்பை అనుసంధిక్కిరారు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, శబ్దాది విషయాలు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క విభూతియే. విభూతి కాకపోతే ఏంటండి? ఎంతమందికి ఇంత విచిత్రమైన సృష్టిలో అదృష్టం భాగ్యము చేత కరచరణాది అవయవాలన్నీ కలిగి ఉన్నాం. లేని వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారండి. ఒక్క క్షణం ఆలోచించుకుంటే నిజంగా భగవంతుడి యొక్క కటాక్షం అనేటువంటిది మన యందు ఉండబట్టే ఈ ఇంద్రియాలు ఇలా పనిచేయడము అనేది. ఒకవేళ ఇంద్రియాలన్నీ పనిచేసిన మనస్సు అనేటువంటి గడ్డు పనిచేయకపోతే, అంటే బుర్ర పనిచేయకపోతే ఇంకా జీవితానికి విలువే ఉంటుందండి. వీటన్నిటినీ కూడా నువ్వు మాకు ఇలా
అనుగ్రహించవే. ఏంటి? వాక్, పాదం, పాణి, పాయు, ఉపస్థ, వీటినేమో కర్మేంద్రియాలు అంటారు. సరే, త్వక్కు చర్మము, చక్షువు కళ్ళు, శ్రోత్ర చెవులు, జిహ్వ నాలుక, గ్రాణం ముక్కు, వీటినేమో జ్ఞానేంద్రియాలు అంటారు. వీటన్నిటికీ మళ్ళీ అనుభవించబడేటువంటివి శబ్ద స్పర్శ రూపరస గంధాలు. వీటన్నిటికీ నువ్వే నిర్వాహకుడివి. అంటే ఇంద్రియాలనిచ్చావు, ఇంద్రియాల చేత గ్రహింపబడే వాటిని ఇచ్చావు. ఇవ్వకుండా ఎలా జరుగుతుందండి అంటే జరుగుతుంది. చెవులు ఉంటాయి కానీ వినపడదు, ముక్కు ఉంటుంది కానీ వాసన తెలియదు, నాలుగు ఉంటుంది కానీ అక్షరం పలకడానికి రాదు. ఇవన్నీ లోపాలే కదా. ఇలాంటి లోపాలేవి లేకుండా, అందుకే రామానుజనుత్తందాదిలో ఎన్నై పువ్వులు ఒక పొరుళాక్కి అంటారు. ఏంటా ఒక వస్తువుగా చేశావు అని అంటే, ఇంత ఉపయోగకరమైనటువంటి విచిత్రమైన దేహ సంపదనిచ్చావే తండ్రి. అది ఎంతవరకు మేము సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది మా కర్మ. నువ్వు ఇవ్వడం మాత్రం భాగ్యవశం చేత అన్ని ఇంద్రియాలని స్పష్టంగా చక్కగా పనిచేసేలాగా ఇచ్చినటువంటి ఎన్న ప్రకారத்தாலே நிற்கிற எனக்கு భవ్యనాన కృష్ణనే, భవ్యనాన కృష్ణనే, నా చేత అనుభవింపబడేటువంటి ఇష్టుడైన ఓ కృష్ణ, తున్నో இத்தியாதி நெருங்கி இருந்துள்ள கரணச்சரணங்கள் தொடக்கமான எல்லா அவயவங்களும் அனுசந்திக்கப்படுவதாய் ஆசைப்படுவதாய் இருந்துள்ள శబ్దాదిగడుக்கும் కడవయ్యాయిరునాయి. ఇటు ఇంద్రియాలని ఇచ్చావు, ఏ ఒక్కటి లేకపోయినా లోటే, అవి పని చేయకపోయినా లోటే, అవి గ్రహించాల్సిన వస్తువు లేకపోయినా లోటే. ఇంద్రియం ఇచ్చావు, గ్రహించే శక్తినిచ్చావు, గ్రహింపబడే వస్తువులనిచ్చావు. ఈ మూడు కలిపితే కదా ఒక పని జరుగుతుంది. உன்னை உணரவரில் உன்னை அறியப்பதில் உலப்பில்லை நுணுக்கங்களே உன் వైలక్షణ్యங்களுக்கு ముడివిల్లై. ఇదిగో నువ్వింతటి వాడివి అని చెప్దాము అని అంటే తెలుసుకోవడానికి అంతం లేదయ్యా బాబు, ముడివిల్లై. ఇదిగో ఇంత శక్తి గలవాడు, నీ గురించి నువ్వే తెలుసుకోలేవు, ఇంకా నేనేం తెలుసుకుంటాను. అనీయం సమణీయసాం ఎంగర పనియే, అనీయం సమ్మణీయసాం అంటే మనుస్మృతి. అణుద్రవ్యం కంటే అణువు అంటే కంటికి కనిపించనంత అణుత్వము అన్నమాట. అచిత్ వస్తు వై సూక్ష్మరూపతయ ఎంగం పొక్కు వ్యాపిత్తిరుక్కుం ఆత్మవస్తు ఇవి రెండులం సూక్ష్మరూపేణ వ్యాపిత్తిరుప్పది. చిత్తులోను అచిత్తులోనూ కూడా సూక్ష్మంగా వ్యాపించి ఉంటావు అని అంటే உன்னை நிரூபப்புல் சௌஷ்மியங்கள் முடிவில்லையாய் இருக்கும். నుణక్కం సౌక్ష్మ్యం. నుణక్కం అంటే ఎంత చిన్నదో, సౌక్ష్మ్యం సూక్ష్మ పరాకాష్ట అంటే ఎంత చిన్నవాడివో చెప్పలేము, అలా వ్యాపించి ఉంటాడు. లేకపోతే మనం ఉన్నాం, ఇంత దేహం ఉంది, ఇందులో ప్రాణం ఉంది, ఆ ప్రాణంలో జీవుడుంటే ఆ జీవుడిలో పరమాత్మ ఉన్నాడు. ఎంత ఉంటాడండి. అది కూడా ఒక పద్మం మొగ్గని కిందకి తిరగవేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి ఆ పరమాత్మ తత్వము. అంత సూక్ష్మ రూపధారి అనేటువంటిది ఈ 8వ పాసురం 9వ పాసురంలో చెప్తున్నారు. என்ன இயற்கைகளால் எங்கனே நின்னிட்டாய கண்ணா துன்னோ கரிசரண முதலாக எல்லா உறுப்பும் ஒன்னு சுவையொளி ஊரு ఓలి నాట్రం ముట్రం నీయే అంటే శబ్దస్పర్శ రస గంధాలన్నీ నువ్వే. ఉన్నై ఉణరవురిల్ உலப்பில்லை நுணுக்கங்களே 10వ పాసం. எல்லை நுணுக்கங்களே இதனல் பெருகு என்னும் வண்ணம் தொல்லை நல் நூலில் சொன்ன உருவம் வருவம் நீயே அல்லிதுடாயலங்கள் அழநூல் வயன் அச்சுதனே
వల్లది ఓర్ వண்ணం సొన్నాల్ అదువే నాకు ఆం వண்ணమే. నాయన, నువ్వు పరాత్పరుడివి, నువ్వు వేదాల చేత చెప్పబడేటువంటి వాడివి. అంత అతి సూక్ష్మంగా ఉండే చేతనములలో నువ్వు వ్యాపించి ఉండి నీకు విభూతిగా కలిగినటువంటి వాడివి. నీ మాయని నేనెక్కడ వర్ణించగలనయ్యా. అల్లి తుజాయలంగల్ అని మార్పు ఎన్నచ్యుతనే. తామరస పువ్వులతోటి తులసి మాలికలతోటి అలంకరింపబడినటువంటి గుండెలు, మార్బన్ వక్షస్థలము కలిగినటువంటి వాడివి. ఎన్నచ్యుతనే, నా అచ్యుతుడా. ఆ పిలుపులో ఆనందం ఏంటి? నన్ను వదిలిపెట్టావు కదా నువ్వెప్పుడు అని ఆనందాన్ని, నా తోడుంటావు కదా నువ్వు. అది పిరుదు నుణకంగల్ ఇదనిల్ ఇల్లై. ఇంతకంటే వేరొక పదార్థం సూక్ష్మమైనది లేదు, నీకంటే సూక్ష్మ వస్తువు వేరొకటి లేదు. వన్నమ్మని తొల్లై నల్ నూలిల్. ఎవరు చెప్పారండి? తొల్లై నల్ నూలిల్ అనాది అయిన వేదంలో సొన్న ఉరువు. ఈ మాటలు చెప్పినది అనాది అయినటువంటి వేదం. వేదం ఎప్పటిదో మనకి తెలియదు కాబట్టి అది అనాది అయినటువంటి వేదము. ఉరువం స్థూలమైన చేతనాలకి, అరువం సూక్ష్మమైన జీవాత్మకి. ఇవి రెండు జంట పదాలు. స్థూలం సూక్ష్మం, చేతనం అచేతనం. ఏది? ఉరువం అరువం. నీయే ఈ రెండిటికి నీవే అంతరాత్మవై ఉన్నావు. వల్లదోరు వన్నం. తనకు సాధ్యమైనంత వరకు నీ యొక్క ప్రకారము సన్నాలు చెప్పినేడల అదివే ఉనకు వన్నమాయే, అదే నీకు స్వభావము. పాటు 273వ పేజీ అండి. వేదైక సమధిగమ్యనాయ్. వేదాల చేత మాత్రమే తెలియబడేవాడివై, కారణమాయి అన్నిటికీ నువ్వే మూల కారకుడువై, అతి సూక్ష్మమాயிருந்தள்ள చేతనங்களை విభూతియాగ ఉళయ్యనాయ్. చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి చేతనముల తన విభూతిగా కలిగినటువంటి వాడవై, ఇరుక్కిన పడి ఉన్నటువంటి విధానం అరుళి చేయగిరారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మాయా ప్రకరణం అని చెప్పుకున్నాం కదండి. నీకంటే సూక్ష్మంలో సూక్ష్మం ఇంకొకటి లేదు. ఇల్లై నుణుక్కం ఇచ్చాది. ఇది కాటిల్ వేరు సూక్ష్మమాయిరుపదిల్లై ఎన్నబడి. దీనికంటే కాటిల్, దీనికంటే వేరొక సూక్ష్మమైనటువంటి వస్తువు సృష్టిలో లేదు. అదావదు ఇవత్తుకు తనకు ఎన్నవరు నామ రూపంగళిల్ ఎండ్రిక్కే. అది ఏంటంటే, నువ్వు స్థూలమైన ప్రకృతి, సూక్ష్మమైన జీవుడు అన్నీ కూడా ఎన్నవరు నామ రూపంగళిన్రిక్కే பிரம்மத்தினுடைய நாம ரூபங்களை இட்டு வியவஹரிக்க வேண்டும்படி காரணாவஸ்தமாயிருக்கிற చేతనాచేతనంగల్ నీ ఇష్టవశక్కు. నెక్స్ట్ పేజీ, ఫస్ట్ లైన్. చేతనాచేతనాలకి వాటన్నిటికీ నామరూపే వ్యాకరవాణి అని మళ్ళీ పేర్లు పెట్టడానికి ఆ బ్రహ్మ పదార్థం ఇవన్నీ కూడా ఆయనలో నుంచే వచ్చి, అందుకనే బహుశ్యాం అన్ని విధాలుగా అవుతాను. నేనే చేతన ప్రకృతిగా పరిణమించి నామరూపే వ్యాకరణవాణి వాటికి పేర్లని పెడతాను అనేటువంటి దాన్ని చెప్తూ తొల్లై నన్నో లిచ్చొన్నా. ఇది ఎవరు చెప్పారండి? పూర్వం వేదమే చెప్పింది. మనకు వేదం కంటే ప్రమాణం అనేది వేరొకటి లేదు, వేదమే చెప్పింది. సదేవ సౌమ్య ఇదమగ్రాసీతెన్నదిరే. ఏంటండి వేదం చెప్పిన వాక్యం? ఓ సౌమ్య, సదేవ ఉన్నవాడినే అయ్యాను, ఇదమగ్రాసీత్ దాన్ని ఇలా పరిణమింప చేశాను అని వేదవాక్యమే చెప్పింది. పలయ్యదా ప్రమాణ శ్రేష్టமான வேதத்திலே சொல்லுகிற அச்சேதனத்துக்கும் அதில் காட்டில் சூட்சமான చేతన పదార్థకు నిర్వాహకం నీయే. అబ్బా, ఎన్నిసార్లు నొక్కి వక్కాణిస్తున్నారు. చిత్తు అచిత్తు అవి వేరు వేరుగా ఉన్నప్పటికీ
அதில் காட்டில் సూక్ష్మமான చేతన పదార్థం, అది అచేతనమే శ్రేష్టం. దానికంటే సూక్ష్మం అది చేతన పదార్థం. ఈ చేతనాలు రెండింటిని నువ్వు నిర్వహిస్తున్నావు అనేది చాలా విశేషమైన విషయం. ఆగా జగదాకారణ ఇరుక్కిరమిరుపై చెల్లిత్తు. ఏమిటండి సారాంశం ఇన్ని మాటలకి? జగదాకారుడవై పరిణామాన్ని చెంది ఉన్నావు. చేతనంగా అచేతనంగా మార్పు చెంది జగద్రూపంగా అంతా వ్యాపించి ఉన్నావు. ఈ అంతర్బహిష్ట తత్సర్వం అన్న మాయా స్వరూపాన్ని పరిపాసురాల్లోనూ మనకి నిరూపిస్తున్నారు అన్నమాట. అల్లి తుజా ఇచ్చాది నిత్య విభూతి యుక్తనాయి రెక్కంబడిగై చొల్లుகிறது అల్లిயை உடைத்தான திருத்துழாய் மாலையாலே అలంకృతమాన తిరుమార్వై ఉడయ్యాయి. ఇంకా పుష్పమాల తులసిమాల రెండు విడివిడిగాన, పుష్పాలని మధ్యలో చేర్చి కట్టిన తులసిమాల అది వేరా. రెండు రకాలుగానే చెప్పుకోవచ్చు. ప్యూర్ తులసి దళాలతోటే తులసిమాల కడతారు. రంగనాథ స్వామిని అలంకరిస్తారు చూడండి, అద్భుతంగా ఉంటుంది. మధ్య మధ్యలో పువ్వులు వేస్తూ తులసిమాలని కడతారు. అది ఒక అందంగా ఉంటుంది. అలాంటి వక్షస్సు కలిగిన వాడే అల్లియుడై తాను తిరుత్తురాయై మాలయ్యాయి. పూలతో కలిపి కట్టిన తులసి మాలని ధరించి అలంకరింపబడిన తిరుమార్వై ఉడయ్యాయి. విశాల వక్షస్థలము కలిగిన వాడువై ఆ విరుపుకు వరుణాడు మడువిల్లాదు పడి పరమపదத்திலே எழுந்தருளி இருக்கிற விருப்பை எனக்கு ప్రకాశిప్పెక్కినవనే. అది ఆ అందం ఎక్కడ ఉంటుందండి శాశ్వతంగా? పరమపదంలో ఉన్నప్పుడు ఆ తులసిమాల అలంకృతుడే అద్భుతంగా ఉంటాడు. ఇక్కడ నమ్మాళ్ళవారు చెప్పేది ఏమిటంటే, ఆ అందాన్ని నువ్వు నాకు ఇవాళ చూపించావు. ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి అందాన్ని నువ్వు నాకు ఇక్కడ నాకు ప్రకాశిప్పెక్కినవనే, నాకు చూపించినటువంటి వాడా. నేను పరమపదం దాకా రావక్కర్లేదు. ఈ లోకంలో ఉండే నీ పరమపద అలంకృతమైనటువంటి దివ్య రూపాన్ని దర్శించగలిగాను. వాళ్ళ తోరిచ్చాది ఇదకు ఈ రెండు పడియాగారులిచ్చేగారు వాళ్ళ తోరు. దీనికి వన్నమే. ఇక్కడ ఈ పాదానికి రెండు రకాలైన అందమైనటువంటి అర్థాన్ని చెప్పారండి. ఏమిటంటే రెండు విధాలు. ఇది இரண்டு படியாகாரளிச்சேவார் இவன் தனக்கு உள்ளவளாலவெல்லாம் கொண்டு பேசினால் உன் பக்கல் சில சொல்லி தாமத்தனை போக்கியல்லது ఉనకోరియత్తై ఇల్లయిరే ఎన్నుదల్. రెండు అర్థాలు చెప్తున్నారు. మొదటి అర్థం చూడండి. ఈ శక్తి, ఈ జీవుడు తనకు ఉండేటువంటి ఆ శక్తినంతటిని తనకుళ్ళ వళవ ఎల్లాం కొండు పేసిన శక్తినంతటిని కూడగట్టుకుని నిన్ను కీర్తించినా కూడా నీ గొప్పతనంలో కొంచెమే చెప్పగలుగుతాం. అది మొదటి అర్థం. అంటే ఏంటి? నీకున్న శక్తి మా వాక్కులకి అందేది కాదు. మా శక్తినంతటిని కూడగట్టుకున్నా కూడా అప్పోదైకు அதுவே பிணக்காம் வண்ணது அது భయంగిరదు మత్తై పడిక్కు. అంటే ఎంత చెప్పినా అది పూర్తి కానంత వైభవం. అందువల్ల వాళ్ళు ఏది చెప్పినా అది నీకు సరిపోయేది కాదు. అదువే అదా సరిపోతుంది అని వ్యతిరేకార్థంలో చెప్పబడింది అదువే అనే మాట. చక్కగా పాయింట్స్ రెండే పాయింట్లుగా రాసుకోవచ్చు. ఏమిటి అంటే, అదా వాళ్ళు చెప్పేదా సరిపోతుంది అంటే సరిపోదు అని అర్థం. అదువే అదా అదే చాలదండి అని అర్థంలో మొదటి అర్థం. ఎవరు చెప్పినా కొంతే అవుతుంది తప్ప మొత్తం చెప్పినట్లు కాదు అని. ఇంకా రెండో ఇంతేనా అని అర్థం మొదటిది. రెండో అర్థం తీసుకుంటే ఉన్ పక్కల్ స్నేహగళ ఇరుప్పారైతనయ్యేనం
அளவின்றிக்கே இருந்தார்களாகிலும் அவர்கள் என்ற சொன்னால் ஸ்ரீ வைகுண்டத்திலே நித்திய சூரிகள் நடுவே அவர்கள் தங்களுக்கும் கூட పేర్చుకుని నిలమన్రికే ఇరిక్కిర నమ్మై. నిన్ను ప్రేమించిన వారు ఏదో ఉండలేక నీ వైభవాన్ని ఎలాగో అలా చెప్పేయాలి అని చెప్తే స్తుతించినా నువ్వు ఎంత తృప్తితో స్వీకరిస్తావో. అబ్బాయి వెనక బాగా పొగిడాడు నన్ను అని నువ్వు తృప్తి పడతావే. ఇప్పుడు వైకుంఠంలో నిత్య సూర్యుల మధ్యలో వాళ్ళు కూడా చెప్పలేనంత గొప్పవాడివి నువ్వు, అందులో ఇంకా డౌట్ లేదు. అలాంటిది ఈ శుద్రమానవుడా నా గురించి చెప్తాడు అనుకోవు. అబ్బా ఎంత మాట చెప్పావు అని తృప్తి పడతాడు. ఇది రెండవ అర్థం. మొదటి దాంట్లోనేమో ఎంత చెప్పినా ఇంతేనా ఇంతేనా అసంతృప్తి. రెండవ అర్థంలో ఆహా ఈ మనిషి మానవుడు ఎంత బాగా చెప్పాడు అని తృప్తి. అవి రెండు అర్థాలంటే ఆ రెండు అర్థాలను ఏవో వేరు వేరు అర్థాలు అని కాదు, కానీ విషయ వైలక్షణ్యం ఉన్న అర్థం. ఏంటి విషయ వైలక్షణ్యము? ఎంత చెప్పినా సరిపోదు, ఇంకా ఉంటుంది. అది మొదటి అర్థం. ఒక మానవుడై ఉండి ఈ లోకంలో ఉండి నా గురించి ఎంత చెప్పగలిగాడా అని ఆనందం తృప్తి రెండవ అర్థం. అదువే అదే అదే మొదటిదేమో రిపీట్ చేస్తున్నా, ఎన్నిసార్లు చేదస్తాం అనుకోకండి. మొదటిదేమో అదువే, అది ఆశ్చర్యం. అదా అది సరిపోతుందా అదే అర్థం. రెండోదేమో అదువే అదే, ఎంత ప్రేమతో ఎలా చెప్పినా చాలు నాకు. ఇది రెండవ అర్థం అన్నమాట. అదే నాకు సరిపడినది. ఎందుకంటే സംസ്കാരത്തിലെ അതിക്ഷുദ്രനായിരിക്കര ഇവൻ അറിന്താനാകാൻ ചൊല്ലുവരുത്. అమ్మమ్మ అదే క్షుద్రుడు ఈ మానవుడు సంసారంలో ఉంటూ ఎన్ని సీనుగా నా గురించి చెప్తాడు అని చెప్పి కోపం కాక ఇవన్ సొన్నదువే తనక్కడవావినై తిరిక్కులం ఎంగిరదు. వీడు ఏది చెప్పాడో అదే కరెక్ట్, అదే కరెక్ట్, అదే కరెక్ట్ అని తృప్తి పడడం రెండవ అర్థంగా చెప్పాడు. కాబట్టి మొదటి అర్థంలో ఎంత చెప్పినా అది కొంచెమే, అదువే అంతే, అక్కడ పూర్తి కాలేదు. రెండవ అర్థంలో ఆహా ఇక్కడ ఉంటూ కూడా అదువే అదే భలే కరెక్ట్ గా చెప్పావు అనేలాగా చెప్పాడు అనేటువంటి దాన్ని పదవ పాసురంలో. అంటే తల్లిదండ్రుల ప్రేమ ఏది చేస్తే దానికి ఎంత తృప్తి పడిపోతారు. దానికి పరాకాష్ఠ ఎక్కడ దాకా వెళుతుందంటే ఇంత అన్నం పెడుతుంటే చాలు, ఆహా మా అబ్బాయి నన్ను పోషిస్తున్నాడు చూస్తున్నాడు అని ఓ ఆనందపడిపోయే రోజులు అన్నమాట. ఎందుకంటే ఏ ఆశ్రమాల్లోనో చేర్చేయకుండా ఇంట్లో ఉంచుకొని ఇంత తిండి పెడుతున్నాడు అని. అదే పెట్టడం, అదే పోషించడం, ప్రేమతో నువ్వు లేకపోతే నాకు ఎలాగా అని చేస్తే అది ఇంకా ఎంత బాగుంటుందండి. పెరుమాళ్ళు ఇలా చేసిన దాన్ని అలా భావిస్తారట. అయ్యో పాపం నీకు సమయం లేకపోయినా 24 గంటల్లో 14 గంటలే నీకు నిద్ర అయినా పాపం ఆ కాస్త టైంలోనూ ఉద్యోగాలు సంసారాలు అవి చూసుకున్నా పాపం నాకు కూడా దండం పెడుతున్నావా అని ఓహ కొండనెత్తినట్లు ఆవిడ అస్మైద అంజలి భరం వహతే వితీర్య అని చెప్తారే భట్టర్ వారు. దండం పెడితే చాలు కొండనెత్తేశాడు, 2 చేతులు జోడించి దండం పెట్టేశాడు అన్నంత బాగా అనుకుంటాడు. అంటే సంతానం ఎడల తల్లిదండ్రుల యొక్క భావము ఎంత పాజిటివ్ గా ఉంటుంది. ఏది చేస్తే దానికే తృప్తి పడిపోతూ ఉంటారు. కాబట్టి మనందరం మన పెద్దలకి చేస్తే మనకి మన పిల్లలు చేస్తారు అనేది లోకంలో సాధారణ న్యాయం. మనకి సినిమాలుగా చెప్తారు కదండి, నీ అయ్యకు చేసిన ఈ సన్మానం రేపు నీకు చెయ్యాలి కదయ్యా అంటాడు కదా. సరదాగా చిన్న పాఠం చెప్తాడు. నాన్న గొయ్యి తవ్వుతున్నావు ఏంటంటే నీ తాతయ్యకి రా అంటాడు. బాబు మరి నీకెందుకురా ఈ గొయ్య అంటాడు. అప్పుడు మీ అయ్యకి నువ్వు చేసే సన్మానం రేపు నేను నీకు చెయ్యాలి కదా. చాలా చక్కగా సున్నితంగా చెప్పారనిపిస్తుంది.
పెద్దలు యజ్ఞదాచరతి శ్రేష్ట. మనం మన ఇంట్లో పెద్దవాళ్ళని ప్రేమగా చూసుకుంటే మన పిల్లలు మనని మళ్ళీ అంత ప్రేమగా చూసుకుంటారు. ఆ చూసుకున్నప్పుడు వారి భావాలు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పారు. ఎంత కష్టపడుతున్నాడు నా కోసం, ఎన్ని పనులున్నా కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటామండి. మా వాడే వచ్చి మందు టాబ్లెట్లు ఇస్తుంటాడండి, మందు వేసుకునేదాకా నిలబడతా. ఎంత ఉపకారమో. దగ్గర ఉండి అమ్మా తిన్నావా, మందేసుకున్నావా అని అడిగితే చాలు పొంగిపోయేలాంటి ప్రపంచ స్థితి అన్నమాట. అదే పెరుమాళ్ళు ఒక దండం పెడితే చాలు పొంగిపోతారట. ఇల్లై నుణుకంగళే இதனில் பெரிது என்னும் வண்ணம் தொல்லை நல்லூரில் சொன்ன உருவம் மருவும் நீயே அல்லி துஜாயலங்கள் அணிமார்பையின் அச்சுதனே பல்லதோர் வண்ணం சொன்னால் అదువే ఉనకు అమ్మన్నమే అదువే అనే మాటలు అన్ని అర్థాలను ఇందులో చక్కగా అనుగ్రహించారు. ఇంకా ఫలశ్రుతిని చెప్తున్నారు. ఆ అమ్మన్నం ఇన్నదుండ్రెండ్రె అరువదు అరియారియై அம்மண்ணத்தால் ஒரு ஊர் செலவோ பன்மறிந்து உரைத்த அம்மண்ணம் மண்டமில்கள் இவை 1010 அம்மண்ணத்தால் உரைப்பார் அமைந்தால் தமக்கு என்றைக்குமே. ఆ పాసురాలు, ఆ ఆమ్మన్నం, ఆ పద ప్రయోగాలు, వాటికి అన్ని పాదాల్లోనూ చక్కగా మనం అన్వయించుకునే లాంటి విశేష అర్థాలు పాసురాలు ఎంత చక్కగా రాశారు నమ్మాళ్ళ వాళ్ళు అనిపిస్తుంది అనమాట. ఇన్నదున్నవన్నమ్మ ఇలాంటి స్వభావం కలిగిన వాడు ఎన్ని అరివదు అరియే. ఇక పెరుమాళ్ళకి ఇదండి స్వభావం అని మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఆయా సందర్భాలను బట్టి ఎన్ని లక్షల కోట్ల స్వభావాలను ప్రదర్శిస్తూ జీవకోటిని రక్షిస్తూ ఉంటాడు. అమ్మన్నత్తాల్ కురుగూర్ సెడగోపన్ మరిందు. మరి కురుగూర్ సెడగోపన్కి ఈ పెరుమాళ్ళ యొక్క వైలక్షణ్యం అంతా తెలిసింది. ఎలా తెలిసిందండి? ఆయనే జ్ఞానం ఇచ్చాడు. మయూర్వర మదినలం మరుడినంటే మాట ఎప్పుడు ప్రతి వాసనలో వస్తూ ఉంటుంది. భక్తిగా మారినటువంటి జ్ఞానాన్ని పెరుమాళ్ళే అనుగ్రహించారు. ఊరైత అప్పుడు నమ్మాళ్ళవారు చెప్పారు ఈ పాసురాలు. వన్నమ్మం ఇక్కడ మళ్ళీ అమ్మన్నం అంటే అందమైన ఛందస్సు అని ఒక అర్థం. వన్ తమిళ్గల్ సుందరములైన ద్రావిడ రూపంగా ఉన్న 1010 పాసురాల్లో ఈ పాసురాలు అమ్మన్నత్తారు తమ శక్తి అనుసారంగా. ఈ అమ్మన్నం అనేది ఎన్ని అర్థాలు వచ్చిందో చూడండి. ఒకటేమో స్వభావము అని అర్థం, రెండవదేమో అమ్మన్నత్తాలంటే నమ్మాళ్ళవార్లు యథార్థము అని అర్థం. స్వభావము యథార్థము అనేది. మూడవది వన్నమ్మం అందమైన ఛందస్సు అని ఒక అర్థం. ఆ తర్వాత అంబన్నత్తారు తమ శక్తికి అనుసారంగా, తమ శక్తిని అనుసరించి ఉరైపార్ అభ్యసించువారు. అవే పదాలు, కానీ ఆయా సందర్భాలను బట్టి వాటి అర్థాలని మనం అన్వయించుకోవాలి. ఒకటి స్వభావంగా, రెండవది యథార్థంగా, మూడవది ఛందస్సుగా, నాలుగవది శక్తి అనుసారంగా అనే 4 అర్థాలు 4 పదాలకి చెప్పారండి అందంగా. అపరిచ్ఛిన్న మహిమ కలిగినటువంటి సర్వేశ్వరుడి విషయంలో నమ్మాళ్ళవారిని చెప్పినటువంటి ఈ 10 పాసురాలు అని అర్థం చెప్పుకోవాలి. అదే అంటున్నారు 7 వ్యాఖ్యానంలో. నిగమత్తిల్ చివరిగా అంటే ఫలశ్రుతి పాసురంగా అంగుత్తైకు తగుదియాగా ஆழ்வாரடி செய்த 1000 திருவாய்மொழியிலும் இத்திருவாய்மொழியை யதாசக்தி சொல்ல வல்லார் எனக்கும் கிருதகருச்சர என்றைக்கும் கிருதகருச்சர என்கிறாரு. అది అంగుత్తైకు తగుదియాగా ఆ మాటలో ఉందండి. పరమ పదానికి తగినట్లుగా, నిత్యసూరులకి తగినట్లుగా ఆళ్వార్లు చేద 1000 తిరువాయుమొழியில் ఈ తిరువాయుమొழி. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి 1000 పాసురాలలో ఈ 10 పాసురాలని యథాశక్తిగా చెప్పగలిగినటువంటి వాళ్ళు కృతకృత్యులు అవుతారు అన్నారండి. కృతకృత్యులు అవడం అంటే కృతార్థులు అవుతారు అని. కృతార్థులు అవడము అంటే ఏదనుకుంటే అది సాధించగలుగుతారు.
అది దానికి ఫలశ్రుతిగా ఏం చేసుకోవాలంటే తిరువాయిమొழிని నమ్మి ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే అది ఆ ఫలాన్ని చేతికి అందిస్తుంది. అంత చక్కగా మనకి చూడండి, ఆవిడ నిన్న ఉలగముండ పిలువాయ చదువుకుంటూ వెళ్ళానమ్మా లైన్ లో పక్కనున్న స్వామి రండమ్మా రండి అని పిలిచి స్వామి ముందు నిలబెట్టారండి దర్శనానికి. అసలు ఇది జరుగుతుందా మామూలుగా మనం అనుకున్నాం, మన లైన్ లో పెడుతున్నాం, అమ్మ మీరు ఇలా రండి ఇక్కడ నిలబడండి అని అన్నారంటే దేని వల్ల జరుగుతుంది? అది తిరువాయిమొഴి పఠనం వల్ల జరిగిందని ఆవిడ స్పష్టంగా చెప్పారు మనకి. అంటే ఆ స్వామి అంత గుర్తింపు ఇస్తాడు మనకి, కృతార్థతని కల్పిస్తాడు అని ఇక్కడ ఒక పదాన్ని వేశారు. అమ్మన్నం ఇత్యాది ఎన్నపడి పట్టి ఇరుప్పదువర స్వభావத்தையுடையவன் என்று கொண்டொருவராலும் అరియనాయిరిక్కర సర్వేశ్వరునై కవిపాడితూ భలే వాక్య నిర్మాణం. ఇదిగో భగవంతుడి యొక్క పద్ధతి ఇలా ఉంటుంది అని తెలుసుకోవడానికి సాధ్యము కానంత మహిమగల సర్వేశ్వరుని విషయములో ఒక్కొక్క పదాన్ని తీసుకుంటే ప్రతిపదార్థం చెప్పుకోవడం ఓవరాల్ మీనింగ్ లో పెడుతున్నాం మనం. కానీ అసలు ఆ వాక్య నిర్మాణము ఇన్నపడి పట్టి ఇరుప్పదొరు స్వభావత్, ఇదిగో ఈయన స్వభావము ఇలా ఉంటుంది, అవన్నీ ఎన్నో కొందరు వరాలు మరియ ఎవ్వరి చేత కూడా తెలుసుకోలేనటువంటి వైభవము ఇరిక్కిర కలిగిన సర్వేశ్వరునై పాడిస్తూ పెరుమాళ గురించి కవిత్వం పాడారు நம்மாழ்வார்లు. எதோ வாச்சோ நிவர்த்தந்தே என்று వేదங்களும் మీండవనయ్యాయిత్ పేసిత్, వేదాలు కూడా నేను చెప్పగలను అని బయలుదేరి అబ్బెబ్బే నాకు అర్థం కావడం లేదు అని వెను తిరిగి వచ్చిన మహిమ గల స్వామి మహిమని నమ్మాళ్వారు చెప్పారు. వేదాలు చెప్పలేని దానిని నమ్మాళ్వార్లు చెప్పగలిగారు. అమ్మన్నం ఇచ్చారి అవనకు తగుదియాంబడి ఆళ్వారు అరుళి చేయదార్. ఆ సర్వేశ్వరుడికి తగినట్లుగా ఆళ్వార్లను గ్రహించినటువంటిది அறிவது அறியவறிவை என்னதாகில் ஆம் வண்ணத்தார் உரைக்கு யாவதன் వ్యాహతమన్రో ఎన్నిల్. ఏమండి, ఈ 10 పాసురాలు ఆళ్వార్లు వేదం కూడా చెప్పలేని దాన్ని చెప్పారు అంటే ఏమండి, వేదం కూడా పెరుమాళ్ళని తెలుసుకోవడం కష్టం అంటే ఆళ్వారు తెలుసుకున్నారు అంటే మరి ఆ వేదం మాట కరెక్టా అబద్ధం అండి? దానికి కూడా తెలియదు అని అన్న మాట కరెక్టా అబద్ధమా మీరు చెప్పేది అని అంటే అక్కడ ఒక చిన్న మెలిక పెట్టారు. వ్యాహతమన్నో ఎండ్రు, వేదానికే తెలియంది ఆళ్వార్లకు ఎలా తెలిసిందండి? అది తప్పు కదా. వ్యాహతమన్రో, ఆ మాటకి ఈ మాట విరుద్ధం కదా. అంటే అరిందురైత, మామూలుగా అయితే మీ మాట నిజమే, కానీ ఇక్కడ ఏమైందో తెలుసా? ఒక విశేషం. మయర్వరమదినలం మరళి వాయిత్తి వర్పేసిత్తు, మనలా కాదండి నమ్మాళ్వార్లు. ఆయనకు పెరుమాళ్లే స్వయంగా ఆ జ్ఞానాన్ని భక్తిగా మార్చేటువంటి శక్తిని అనుగ్రహించారు. ఆళ్వారే చూడండి నా వైభవం అని ఆయనే ఆ దివ్య దృష్టిని నమ్మాళ్వార్లకి అనుగ్రహించారు కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు. స్వయత్నకాలే అరిపార్కిలిరే అరిదండ్రుడు, మన ప్రయత్నంతో మనం ఆయన వైభవాన్ని తెలుసుకోలేమండి. அவன் கொடுத்தவருవు కొండు అరువార్కు కురయ్యిల్లయిరే, ఆయన అనుగ్రహాన్ని పొందిన వారికి లోటుండదు కదా. డౌట్ తీర్చేశారు. ఆ వేదాలు కూడా చెప్పలేం దాన్ని నమ్మాళ్వారు చెప్పారంటారా? ఇది మరీనండి ఎలా సాధ్యమండి? పూర్వపక్ష ప్రశ్నది. అయ్యో కాదర్రా, మన శక్తితో మనం తెలుసుకోలేం గాని పెరుమాళ్ళు అనుగ్రహిస్తే ఆయన దయతో ఆయన వైభవాన్ని మనం దర్శించగలుగుతాము. நெறிவாசல் தானையாய் நின்றானை ஐந்தும்
பொறிவாசல் போர்க்கதவன் ஜாத்தி அறிவானாம் என் அபேட்சை ஆட்சேபிப்பது ஸ்வயத்னத்தாலே அறிப்பார் పారయ్యిరే. అదే అదే తమిళ సర్వేశ్వరుడికి తగినటువంటి అందమైన ద్రవిడ భాషలో చెప్పబడినటువంటిది కాబట్టి ఆయన అనుగ్రహం వల్ల చెప్పారు కాబట్టి చెప్పగలిగారు. అంటే అంత స్వచ్ఛమైన, అంటే మనకి ఒక వైడ్ ఛాయిస్ అంటారే అలాగే ఒకటి ఇచ్చారనమాట. ఏమిటి అంటే అది అంబన్న వண்ணం వన్ తమిళ్ గళ్ ఇత్యాది அவனுக்கு தகுதியாம்படி இருக்கிறாகிய தமிழ் என்னுதல் தகுதியாயிருந்துள்ள செந்தஸ்சுகளை உழைத்தாய் సర్వాధికారమాగిన నన్మయ్యై ఉడైతాన తమిళ్ ఎన్నుదల్. ఎంత స్పష్టంగా చెప్పారు. మనందరికీ ఆళ్వారు పడినంత కష్టపడవలసిన అవసరం లేదు. ఆళ్వారు కష్టపడ్డారా? గొప్ప గొప్ప విషయాలన్నీ తవ్వి భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానం చేత విషయాన్ని ప్రతిపాదించగలిగారు ఆళ్వారు. మనం తవ్వక్కర్లేదు, తోడక్కర్లేదు, ఏదా అని ఆలోచించక్కర్లేదు. ఇదిగోరా ఇది చదువుకోండి అని వారు పడిన కష్టం మనం పడక్కర్లేకుండా ఇది చేశారు నమ్మాళ్వారు. ఆ సారం తెలిస్తే చాలు. ఎందువల్ల ఆ కష్టాలన్నీ ఆళ్వార్లకి పరిమితం. ఈ పాఠకులు ఆ అక్షరాలను చదివితే చాలండి. తమిళంలో ఉన్న ఈ బీజాక్షర సంపుటిని చదువుకుంటే చాలు. నిజంగా పరమాత్మ మాయ వర్ణిస్తున్నామని అంటూనే ఈ 10 పాసురాల్లో తిరువాయిమొഴി ఎంత వైభవమైందో కూడా ఒక్కొక్క అలాగా ప్రతిపాదించుకుంటూ వెడుతున్నారన్నమాట. అందువల్ల మీరు ఆళ్వారు కష్టపడ్డ కష్టాలు పడక్కర్లేదమ్మా. ఆయన చెప్పినవి మీరు చదువుకుంటే చాలు. తమిళ్கள் ఇవై 1020 ఈ పాసురాల శక్తి అనుసారం అభ్యసిస్తే చాలు. మన అభ్యాస తరగతులకి వెనుబలాన్ని ఇచ్చే వ్యాఖ్యానం. మనిషి నిలబడాలంటే వెన్నుపూస బాగుండాలి. మన జీవితం అనేటువంటిది నిలబడాలంటే వెనుబలం ఈ తిరువాయిమొഴി. మరి ఎంత స్పష్టంగా చెప్పారో ఇక్కడ చూడండి. తమిళాయిరనుள்ள இவை 1020 ஆண் வண்ணத்தால் உரைப்பார் பெண்ணை இட்டை சொல்லும் அவர்களுக்கும் மயர் வருமதிலும் மருளப் பெற்ற அவனுக்கு தகுதியான சொல்லாலே சொல்ல வேணுமோ என்னல். ఏమండి ఆళ్వారికి పడ్డంత కష్టం మేము కూడా పడి చదవాలండి? అక్కర్లేదు. వాటిని సేకరించడానికి, నిర్మాణం చేయడానికి, పాసురంగా కూర్చడానికి పడే కష్టాలేవో ఆళ్వార్లు పడ్డారు. మనం చేయవలసిందల్లా, ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళామండి, అమ్మ మీకేం కావాలో వండుకు తినండి అంటారు అనుకోండి. ఎక్కడెక్కడ పదార్థాలు, కూరలు, తరుక్కోవడాలు, వంట చేసుకోవడాలు అలా కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, రండి సాపాటిగా నరిటాకు వేసి చక్కగా వడ్డించారనుకోండి, దీన్ని సిద్ధాన్నం అంటారు. అలాగా నమ్మాళ్వార్లు అవి తీసుకోండి, ఇవి తీసుకోండి, ఇలా సమన్వయించుకోండి, ఆ కష్టం మనకి ఇవ్వలేదు. ఇదిగో పాసురాలు రెడీ చేసి పెట్టా, ఇవి మీరు చదువుకుంటే చాలు. ఇది సిద్ధార్థం. షడ్రసోపేతమైనటువంటి విందు భోజనం. అవనకు తగదియాన సొల్లాలి సొల్ల వేణుము. అమ్మో నమ్మాళ్ళు వాళ్ళు అలా కష్టపడి చెప్పాలండి. ఆ தேவையெல்லாம் ஆழ்வாரே தம்மோடே இவர்களுக்கு தாங்கள் வல்லவளும் சொல்லாமையும். ఆ కష్టాలేవో నమ్మాళ్వార్లే పడతారండి. ఏం చెయ్యాలో ఆయన చెప్పారు, అది చేస్తే చాలండి. మనము చాలా బాగుంది కదా. ఇదిగో తినండి అన్నారు, తింటే చాలు. ఇప్పుడు బద్ధకాలు ఎలా అయిపోయాయంటే ఎవరైనా తిని పెట్టినా బాగుండు అనేలా కూర్చొని ఉంటున్నాం. ఆ నోట్లో వేసి నవిలి సారం మింగడానికి కూడా బద్ధకమే. అలాంటి స్థితిలోకి వెళ్ళకండి. ఆ పాసురాలు చెవులారా వినండి, నోరారా అనండి, మనసారా ధ్యానం చెయ్యండి.
ఎంత సిద్ధాన్నం ఇచ్చారండి. నమ్మాళ్ళకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలరు. ఇలాంటి ప్రసాదాన్ని మనకు అందించినందుకు அமைந்தார் தமக்கென்றைக்குமே அவர்களுக்கு இவ்வாத்மா உள்ளதனையும் ஈஸ்வரனும் உலங்கை தண்ணீர் வேண்டா ஆழ்வாழ் பரிகிரகமானதுவே போரும் எந்தைக்கும் தந்தாமுக்கும் தாமே அமைந்தார்களா இருப்பர்கள். ఈ తిరువాయిమడి అభ్యసించే వాళ్ళంతా అమ్మ ఆళ్వార్కున్నంత జ్ఞానం ఉండాలండి, మాకు లేదు. మీకు జ్ఞానం అక్కర్లా, బెంగ పడకండి. ఆళ్వార్లా కష్టపడాలండి, మీరు పడక్కర్లేదు. ఏ కష్టము పొందకండి. ఒక్క పని చేస్తే చాలు. మనస్సుని నిలిపి కళ్ళని ఆ పాసురం మీద పెట్టి నాలుకతో ఉచ్చరిస్తే చాలు. అభ్యాసం చేస్తే చాలు. దీనికి ఇంకా విశేషం, భగవంతుడి దయ కూడా. అవర్గలకి ఆత్మా உள்ளதனையும் ఈశ్వరన్ ముషంగై తన్నీరు వెండ. ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని చెప్పారో. దీనికి పెరుమాళ్ళ కటాక్షం కూడా మనకు అక్కర్లేదు. ఆళ్వార్ పరిగ్రహం అన్నదివే పోరం. నమ్మాళ్వార్ల యొక్క దయ ఉంటే చాలు. నమ్మాళ్వార్ల యొక్క దయ ఉండాలంటే వారు చెప్పిన పాసురాలను చదివితే చాలు. ఆయన వాళ్ళము అంటే ఇంకా పెరుమాళ్ళకి అటు ఇటు కాదు అనడానికి వీలు లేకుండా నమ్మాళ్వారు ఆయన్ని కట్టేశారు. ఇదిగో వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు తిరువాయిమడి చదువుతున్నారు, వీళ్ళని రక్షించు. రక్షించి తీరవలసిందే పెరుమాళ్ళు కూడా. అందువల్ల పెరుమాళ్ళదే అక్కర్లేదు, ఆళ్వార్ల పాదాలు పట్టుకుంటే చాలు. మనం నమ్మాళ్వారు తిరువడిగడే శరణం అనుకుంటే చాలు. ఇరుపరుగల్. అలాగా ఎంత అదృష్టవంతులమండి. అంతగా మనకి తయారు చేసి ఇస్తే అయ్యో ఇది ఎందుకు చదువుకోకుండా ఉంటారో అని కులశేఖర్లు బాధపడ్డట్టుగా నమ్మాళ్వార్లు కూడా అయ్యో ఇంత చక్కటి తిరువాయిమడి ఉంది, దీన్ని నోరారా అభ్యసించండి అనేటువంటి విషయాన్ని, దాని మహిమని ఈ 10వ పాసురంలో చెప్తున్నారు. 11వ పదశృతిలో చెప్తున్నారు. ஆம்பண்ணமின்னதொன்று அறிவதுவறியாரியை ஆம்பண்ணத்தான் குருகோசடகோபன் அறிந்துரைத்த ஆம்பண்ணம் வந்தமிழ்கள் இவை 1010 ஆம்பண்ணத்தால் உரைப்பார் அமைந்தால் தமக்கு என்றைக்குமே. தேவேசம் கோலநாதம் நதைதமனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం పూరణాదేన చ సహకురు కేసేంద్ర సింధుం యతీంద్రం మాలాధృద్యామనార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాథ తిరువరుణ్మాల్సేన ముదలి సడగోపన్నాదమన సీరయ్యప్పండార్ மணக்காரணம் விசன் ராமாள வந்தார் குருமாலாதரர் குறிகைப்பிரார்த்தம்பாம் எதிராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமணி திருக்கண்ணக்கம் புழையனும் விழை இவர் ஈழித்தற்கே எந்த மாதவர் கற்பனாபரிவரருளாளர் திருவழி கொண்டை தேவ பெருமாள் கை கண்ணிருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னொரு சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினி ராமானுஜாரியதாச சுதாய குணசாலினே నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలంద పరమ ప్రాప్య కైంకర్యసారణే శ్రీశైలేశ దయాపాత్రం దీపచారి గుణార్ణవం యతీంద్ర పరవణం వందే రమ్యజామాతరం మునం వాడు తిరువాయ్మయ పిள்ளை மாதக வாழ்வாழும் மணவாழ மாமனவன் வாழிய வன்மாடம் తిరువాయ్మడి పరళే మాన్నతో తేరుమడి ఉరైకుం సేర్. రేపు ఒక ఇంట్లో శుభకార్యం ఒకటి ఉండడం వల్ల క్లాసు లేదు. రేపు శుక్రవారం తరగతి లేదు. మామూలుగా లేదు అంటే అయ్యో ఎందుకు లేదు అమ్మగారు ఆరోగ్యం బాగోలేదు అదా ఇదని మళ్ళీ పాపం వరుసగా ఆత్మ ప్రపంచ కౌశికాన్వయ సంజాతం వెంకటాదితనోభవం వేదాంతాచార్య సశిష్యుడేవర్లు మహాంబరి శ్రీమద్ వెంకట రంగార్య శిష్యం సశిష్య సేవక్యం శ్రీ లక్ష్మణార్యుదం సత్రియే జీవిదిత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి